పోవాలి, స్విచ్ అన్న పోవాలి. సో ఇదే కంప్లైంట్ మీద షోరూమ్ తీసుకెళ్తే మనకి అది పోయిందండి ఇది పోయిందండి అని చెప్తారు. బట్ మనం పట్టుకెళ్ళి ఇస్తాం, వాళ్ళు ఏమంటారంటే స్విచ్ పోయింది సార్ అంటారు. సరే రీప్లేస్ చేయండి అంటాం. సార్ కర్మ స్విచ్లు కూడా కొంచెం వీక్గా ఉన్నాయని అంటారు. ఏదో మొత్తం మీద చేయిందాం కానీ వాళ్ళ బిల్లు మాత్రం 1500 నుంచి 2000 వేస్తాం. 55 రూపాయలు, 55 రూపాయలు మాత్రమే. హీరో హోండా షోరూమ్ అది హీరో. బట్ దీన్ని రీప్లేస్ చేయడం ఎలాగో చూపిస్తాను ఫ్రెండ్. జస్ట్ మా స్విచ్ ఇలా ఉంటుంది, జస్ట్ దీన్ని ఇలాగా హోల్డ్ చేస్తే వచ్చేస్తుంది. బట్ ఇది నేను ఎప్పుడూ వేయాలి. ఎందుకు హోల్డ్ చేశానంటే తెలుసున్నవాడు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది, తెలియనివాడు మాత్రం బాగా చేసుకుంటారు. మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి చేయించుకుంటారు. తెలుసున్న వాళ్ళు అంటే మెకానిక్ డిలే చేస్తూ ఉంటారు వర్క్. దాని సొంత బండి కొంచెం డిలే వర్క్ అవుతాం. జస్ట్ ఇది స్విచ్ ఓపెన్ చేసేస్తే సరిపోతుంది. ఇలా ఉంటుంది, జస్ట్ ఇలా ఓపెన్ చేసి. సో ఇది యమహా ఫ్యాసినో. యమహా షోరూమ్ పార్ట్స్ అంటే కొంచెం స్పేర్ పార్ట్స్ కొంచెం సేమ్ టు సేమ్. హీరో యమహా రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. దీని ఎలా అంటే దీని ఇలా ఇన్స్టేషన్ చేసి ఫస్ట్ మనం చెక్ చేసుకున్నాం పని చేస్తుందా పని చేయట్లేదా. ఓకే పని చేస్తాం వర్క్ చేసి సెట్ అయిపోయింది వర్క్. కొత్తది రీప్లేస్ చేసింది. మన బండి ఇప్పుడు సెల్ఫ్ కొడదాం. రైట్ 55 రూపాయల్లో ఈ వర్క్ అయిపోయింది. ఇదే షోరూమ్ దగ్గర తీసుకెళ్తే మార్నింగ్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. సార్ మధ్యాహ్నం నుంచి రండి సార్ అంటారు, లేదా ఒక 1 అవర్లో 2 అవర్లో చేసిస్తారు. సీరియల్ ప్రకారం పడితే మనకు అదంతా టైం. అదే మనం సొంతంగా ఇలాంటి స్కూ డ్రైవర్ కంపల్సరీ ఒక 10 PBs ఉండాలి, అలాగే 10 రేంజ్ కూడా ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. కొంచెం తెలుసుంటే మన పని మనం చేస్తాం. 55 రూపీస్ ఓన్లీ ఎంఆర్పి. ఇది యమహా ఒరిజినల్. ఇది యమహా వాడి తెస్తే ఎంత అవుతుంది అనేది నాకు ఐడియా లేదు, కానీ వెళ్తే సింగిల్ పీసు వేసి ఇస్తారా లేదా అనేటటువంటి డౌట్. ఎందుకంటే అది 2016 మోడల్. ఇప్పుడు నేను చాలాసార్లు షోరూమ్లు ఇచ్చినడల్లా నేను చెప్పిన కంప్లైంట్ కాకుండా ఏదో చేసిస్తూ ఉంటారు, కొంచెం బిల్ ఎక్స్ట్రాగా అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మన వర్క్ మనకు తెలుసుంటే మినిమం మనం సొంతంగా చేసుకోవచ్చు, సేమ్ టు సేమ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.